గ్యాస్ బండ్ల డబ్బులకు సంబంధించి గతంలో ఇప్పుడు ఉచిత మహిళలకు సిలిండర్లు అన్నారు కదా, ఇప్పుడు వేయలేదంట గ్యాస్ బండలు డబ్బులు వేయలేదంట. మళ్ళీ గ్యాస్ బండ వాళ్ళ కాడికి వెళ్ళమంటున్నారు. మేము తిరగలా చేస్తున్నాం. సబ్సిడీ డబ్బులు బ్యాంక్ లో చూసుకుంటే ఏమంటున్నారు లేవట. ఎందుకంటే మరి వెనక్కి వచ్చేయాలి ఈ పాటికి వచ్చేయాలి కదా. మరి మేము పళ్ళకి వెళ్ళే వాళ్ళకి నేను ఆధారం మాకు ఏం మూడు వస్తుంది. తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇవ్వాలన్నారు, మహిళలకేమో డబ్బులు ఇవ్వాలి 1500. మందు రేట్లు పెంచారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు మహిళలకు అంటున్నారు. ఏమైనా పడుతున్నాయి అసలు? పడలేదు అంటున్నారు. అంటే చంద్రబాబు గారు ఏమన్నారంటే మొన్న సంక్రాంతి అవ్వంగానే పథకాలు అన్నాడు, మళ్ళీ ఉగాదికి వెళ్ళి నమ్మొచ్చా అయింది. ఇప్పుడు అందుకే ఏం చేయమంటారు ఏంటి మా పరిస్థితి ఇలా తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ బండ్ కాడికి వెళ్ళమన్నారు. మా ముసలోళ్ళమి నాకు ఓపు లేదు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు వాలంటీర్లు వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేది వాళ్ళు తీసేశారంటగా, తీసేశారంటగా. అది తీశారు. మరి చంద్రబాబు ఇస్తానన్నారు. ఏది మరి ఇంకోటి చూసుకుంటే 1500 రావాలి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ప్రతి మహిళకి. పోస్ట్ ఆఫీస్ లో 200 పెట్టి ఖాతాలు కూడా తెరిచారుగా. ఏమైంది మీరే చెప్తున్నారు. మరి ఇస్తారా? ఉగాది నుంచి ఏదో అంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం కూడా అంటున్నారుగా. అవునమ్మా అంటున్నారు. ఇవ్వలేదు అయితే. సచివాలయంలో కూడా చెప్పట్లేదా? చెప్పట్లే. అయ్యో, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది బండ తీసుకుని, గ్యాస్ బండ? 6 రోజుల నుంచి తిరుగుతున్నా. ఏమంటున్నారు వాళ్ళు? గ్యాస్ బండాల కాడికి వెళ్ళు, ఇక్కడ పడలేదు డబ్బులు, మాకు కళ్ళు కనపడు, ముసలోళ్ళు దాన్ని, నాకేం పుట్ట చెవుడు, నా తిక్కు మొహం లేరు, నేను అనాథని. ఇప్పుడు మీరు పెడతాయి కదా నేను తినిందాన్ని. అవును అవును. నా నాన్నదాన్ని మోసం చేస్తే ఎలాగా? మరి చెప్పారుగా వచ్చే ముందు అన్ని చేస్తామని చెప్పారు. ఏది ఏది తిన్నా డబ్బులు లేవంటున్నారు ఖజానాలో, ఇవన్నీ అమలు చేయాలంటే లేదంటున్నారు. ఇప్పుడు మేము ఏడ్చుకొని వస్తున్నాం. ఇంట్లో మనవాళ్ళకి మనవరాలకి ఏమైనా పడ్డాయి డబ్బులు? ఎవరికి లేదు. 15,000 రావాలిగా. మాకు మనవాళ్ళు లేరు, ఎవరు లేరు. నేను అనాథని, నేను ఒక్కదాన్ని. ఒంటరి మహిళలకి డబ్బులు రావాలిగా. ఏది మరి అనాథ అయితే? నేను అనాథని, ఒంటరి పెరిగింది. నాకు ఎవరు పెన్షన్ కూడా ఒంటరి మహిళ పెన్షన్ లేదు. అదేంటి అది ఇస్తారుగా? ఇస్తున్నా. ఓకే ఓకే, తప్పది. మరేంటి జగన్ మళ్ళీ వస్తానంటున్నారు, చెప్పుకుంటారు మీ బాధలో? మేము రావాలి. ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే మేము అందరూ చచ్చిపోతున్నాం. పట్టించుకోవట్లేదు ఎవరిని, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పిచ్చిన వస్తుందంటే ఇంటికి ఏంటి, నేను అనాథని, నాకు ఎవరు లేరు. ఏంటి ఆ అద్దెలకి వెళ్ళిపోవాలి. మేము ఎలా బతకాలి? పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. అనాథని, దిక్కు మొహం లేని వాళ్ళు మీరు పట్టించుకోవాలిగా. ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారు, లేని వాళ్ళు పట్టించుకుంటే నీ పేరు చెప్పుకుంటారు. మాకు ఏళ్ళు పని చేయవు, ఏళ్ళు పని చేయవు. అలా తొలగి మాకు పెట్టాలి కదా. పాపం పనికి వెళ్ళిపోతారా రోజు? ఏదో పనికి వెళ్ళకపోతే జరగదు. ఇప్పుడు 6 రోజుల నుంచి తిరుగుతున్నాం. అయ్యా, ముందు ప్రజలకు ఏం చెయ్యాలనేటువంటిది తెలుసుకోవాలి. అర్థమవుతుందా? మంత్రులు కానీ ఎవరన్నా డబ్బు సంపాదిస్తున్నారు, అందరూ ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రధానమంత్రికి ఎక్కువ జీతం, పార్లమెంట్ మెంబర్లకు ఎక్కువ జీతం, ఎమ్మెల్యేలకు ఎక్కువ జీతం, వాళ్ళకి ఫోన్లు, కార్లు, వీటన్ని ఖర్చులు వాళ్ళకి ఫ్రీ. ఆ డబ్బులు తగ్గించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు కదా. పేదోడు బాగుతున్నాడు, కోటీశ్వరుడు బతుకుతున్నాడు. ఇవి తగ్గిస్తే పార్లమెంట్ మెంబర్లు, ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు తగ్గిస్తే వాళ్ళ కార్ల ఖర్చులు, ఫ్యామిలీ ఖర్చులు ఇవన్నీ తగ్గిస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో అనేక అంశాలు చెప్పారు, ఒక 2 అంశాలు చెబుతూనే ఉంటారు. నాకు 86 ఏళ్ళు, నేను నెహ్రూ టైం నుంచి చూస్తున్నా. అన్ని అంశాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఫర్దర్ డేస్ లో వచ్చే వాళ్ళంతా వాళ్ళ స్వలాభం కోసం చూస్తున్నారే తప్ప ప్రజలకు ఏముంది. రోడ్లు బాగాలేదన్నారు, ఏదో చేస్తున్నారు, అవి ఉంటాయో ఉడతాయో తెలియదు. అర్థమవుతుందా? వాళ్ళు పాపం చేస్తారు, కాంట్రాక్ట్లు ఇస్తారు. కాంట్రాక్టర్ రూపాయిది వాడు సంపాదించుకోవాలి కాబట్టి వాడి బాధలు పడాలి కదా, వాడి ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి తక్కువలో వేస్తాడు. అది వీళ్ళు పరీక్షించరు. సార్ ఏంటి సార్, రాజకీయ నాయకులు కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ అయ్యాయి, మహిళలను ఇబ్బంది పెట్టే అంశాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అవి ప్రతి చోట ఉన్నాయి. అందువల్ల ఏంటంటే
కులాలు మతాలను రెచ్చగొడతారు. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, ఈ కులాలు మతాలను లేకుండా ఉంటే ఏ బాధలు ఉండవు. అంటే సార్ ఇక రాజకీయాలు నడిచేదే వీటి మీద కదా సార్. అదే చెబుతున్నా, అవి లేకపోతే కులాలు మతాలు లేకపోతే బ్రహ్మాండంగా ఉంటుంది అందరి జీవితం. ఉమ్. కులాలు పనికిరాదు. సార్ చూస్తున్నారేమో వార్తలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, ఎంతవరకు బాగుందంటారు? రెడ్ లేదు, గ్రీన్ లేదు, ఏం లేదు. వాడిని వీడు కొట్టడం. జగన్ ఉన్నంత వరకు జగన్ వీళ్ళని ఏదో అన్నాడని ఇప్పుడు వీళ్ళు ఏందో వాడిని అంటున్నారు. ఉమ్. అంతే తేడా. ఆయనకు డబ్బు ఉంది, చంద్రబాబు నాయుడుకు డబ్బు ఉంది, లోకేష్కు డబ్బు ఉంది, సుజనా చౌదరి గెలిచాడే ఆయనకు డబ్బులు ఉన్నాయి. ఉమ్, వీళ్ళంతా బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. ఉమ్. నేను బ్యాంకు దగ్గరికి పోయి ₹1,00,000 అప్పు అంటే 76 అడుగుతాడు ప్రశ్న. అవును సార్. వాళ్ళని అడగరు. ఉమ్, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఉమ్, కావులు సాంబశివరావు, ఉమ్, ఇంకో సాంబశివరావు ఉన్నాడు గుంటూరులో. ఉమ్. వీళ్ళంతా బ్యాంకుల నుంచి డబ్బులు చేస్తారు, కట్టరు. దేశంలో ధనికులందరూ ఐపీ పెట్టి ఫారెన్ వెళ్ళిపోయారు కదా సార్. ఇప్పుడు ఆ నీరవ్ మోడీ గారి పరిస్థితి అదే, తర్వాత కింగ్ ఫిషర్ వానర్ గారు ఆయన పరిస్థితి అదే కదా. దళితులంతా పోయినారంటే ఆ, దళితులకు వీళ్ళు ఏదో చేస్తున్నానా అని అంటున్నారు. ఉమ్, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఉమ్, ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అంటారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఉమ్, 18 నెలల అరియర్స్ ఇవ్వాల సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్, ఇప్పటి వరకు. ఉమ్. మేము ఇవ్వమన్నారు, అప్పుడు కోవిడ్ టైంలో లేవు, ఇప్పుడు ఇవ్వడం లేదు. ఉప ముఖ్యమంత్రి పనితీరు ఏమైనా బాగుందంటారా పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యమంత్రులు అంటే నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను కూడా చేస్తాను. అయ్యో. అర్థమవుతుందా? అందరూ మంత్రులే ఏం చేస్తారు? ఉమ్, కోట్లు సంపాదించుకుంటున్నారు. కోట్లు ఉన్నాయి వాళ్ళకు. ఆ కోట్లను ఇప్పుడు నీకు 2,000 కోట్లు ఉన్నాయి, నువ్వు సినిమాకు 2,000 కోట్లు తీసుకుంటున్నావు. చిరంజీవి కానీ, నాగార్జున కానీ, ఇంకో ఆయన కానీ, వీళ్ళందరూ తీసుకుంటున్నారు. దాంట్లో సగం డబ్బులు ప్రజలకు ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. వాళ్ళు ఫ్లైట్లలో వెళ్ళడానికి, వాళ్ళు కార్లలో, అంబాసిడర్ కార్లో వెళ్ళడానికి, లేకుంటే జర్మన్ కార్లలో వెళ్ళడానికి అవి చూసుకుంటారు తప్ప ప్రజలకు చేసేది ఏమి ఉండదు. అది ఏ రాజ్యం వచ్చినా అంతే. అర్థమవుతుందా? మామూలుగా ఏంటంటే కష్టపడేవాడికి లేదు. ఓకే. 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు అక్కడ, పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ అంటాడు. ఆ 5 రూపాయలకి ఇంట్లో కూడా వండుకోకుండా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అర్థమైంది సార్, అర్థమైంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మామూలుగా ఉండేవి. ప్రజలకు ఏం కావాలనేది ముందు తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి అది చెయ్యాలి. ఊరికినే టీవీల్లో కనపడి నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానంటే ఏం చేస్తున్నారో చెప్పమని. సార్ అమరావతి, పోలవరం ఏమంటారు? మాలాంటి భవిష్యత్తు ఉన్న వ్యక్తులు చూడగలమా మేమైనా కనీసం? నాకు తెలిసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు ఆ మాట. నాకు 86 ఏళ్ళు. నాకు తెలిసినప్పటి నుంచి పోలవరం అయిపోయిందని అంటున్నాడు. జగన్ వచ్చినప్పుడు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోయింది అన్నాడు. వాళ్ళు 1300 కోట్లు మేము ఇచ్చామంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. అందువల్ల ఇవన్నీ మామూలుగా తాత్కాలికంగా ఉండేవి. అమరావతి అన్నారు, అమరావతి కడుతున్నారు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. వైజాగ్ అన్నాడు ఆయన జగన్, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇది పరిస్థితి. ప్రపంచం పరిస్థితి ఏంటంటే ఎవడైనా వాడు రాజకీయాల్లోకి వస్తున్నాడంటే సంపాదించుకోవడానికి వస్తున్నాడు తప్ప వేరే ఇంకేమీ లేదు. ఏదైతే మొన్న లోకేష్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో చెప్పారు, మా కార్యాలయం పైన దాడి చేసిన నాయకుల్ని, గన్నవరం కార్యాలయం పైన దాడి చేసిన నాయకుల్ని వదిలిపెట్టాం, ఖచ్చితంగా మేము ముందు చెప్పినట్టుగా రెడ్ బుక్ అమలు అవుతుంది అంటున్నారు. ఎందుకంటారు అసలు? అమలు అవ్వాల్సింది. అది మనం చేసిన తప్పుడు అమలు, వాళ్ళు చేసిన తప్పుడు మనకి ఎదుగుతూ ఉంటాయి. వాళ్ళ చేతు మనం చేతు దొంగ, వాళ్ళ చేతు దొంగతనం. రెండోది చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వాలు నచ్చకే కదా వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ నాయకులే వాళ్ళంతా, వాళ్ళ నాయకులే. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇలా కోపాలు వచ్చినాయి అంతే. ఎందుకంటారు అంటే గతంలో వాళ్ళ పనితీరులు బాగోక జనం వ్యతిరేక వస్తుందని పార్టీలు మారుతారు ఎవరైనా, ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం. మరి ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ గారి అరెస్ట్ పర్వం ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎంత దాకా వెళ్తాయి? నెక్స్ట్ పేరిని నాని గారు అంటున్నారు, రెండోది కొడాల నాని గారు అంటున్నారు. ఇన్ని అవుతాయా? గ్యారెంటీకి వచ్చేస్తారు. గ్యారెంటీ చేసి తేవాల్సిందే. అర్థమైందా? వీళ్ళు ఎలాగో ప్రజల రాజ్యాన్ని చేయటం చేత కాదు, వీటి మీద ఉంటారు. మచిలీపట్నం ఎమ్మెల్యే గారు కర్మఫలం గురించి మాట్లాడుతున్నారు, కొల్లు రవీంద్ర గారు. ఆయన ఏమంటున్నారంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు, కొంచెం పెండింగ్ లో ఉన్న అన్ని కూడా అరెస్టుల పరమే కొనసాగిద్ది అంటున్నారు. ఆయన సంక్షేమ పథకాలు మాత్రం మేము ఇవ్వలేము, ఈ మాత్రం మేము చేసుకుంటాం అంటున్నారు.
మరి అదేంటి అది సంక్షేమాలు ఇస్తానని చెప్పి డేట్లు మారుస్తున్నారు ఎప్పుడు వాళ్ళు సెంట్రల్ ఇవ్వడానికి మనం ఓట్లేసి గెలిపించాము పార్టీని కాదుగా ఈవీఎంలుగా గెలిపించింది ఈవీఎంలకు న్యాయం చేస్తారు వాళ్ళు అంతే. ఏం మరి ఢిల్లీ ఎన్నికల కాడి నుంచి కూడా మంచి ఊపులో ఉన్నారు వీళ్ళంతా, ఎందుకంటారు? ఎందుకంటారు ఈవీఎంలు చేతిలో ఉండే వాళ్ళ ఇష్టం ఏదైనా ఆడేసుకుంటాట అంతే. సంక్షేమ పథకాలు ఆడకూడదు, మనం ఓట్లు వేయలేదు. ఓట్లు మనం వేయనప్పుడు మనం సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని మనం ఎత్తి ఇస్తాం, మనం వేయలేం. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి 2.0 అంటున్నారు, వస్తే ఎలా ఉంటది అంటారు? వీళ్ళు చేసింది అంతకంటే డబుల్ చేస్తారు. వీళ్ళు చేయట్లో రౌడీజం అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టరు, నేను కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం మేము అంటున్నారు. అంతే చేస్తారు. మరి వీళ్ళు చేస్తుంది రౌడీజం, వాళ్ళకేదో ప్రజారాజ్యంలో తీసుకొస్తాను అంటున్నాడు. మరొక అంశం ఇదే పరంగా చూసుకుంటే ఏమంటున్నారంటే కిరణ్ రాయల్ గారు ఒక మహిళని ఇబ్బంది పెట్టారు, తిరుపతి ఇన్ఛార్జ్, వార్తల్లో వస్తుంది, వీడియోలు కూడా దొరికిపోయినాయి. వాటిని ఏం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు, ఎందుకని? పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రౌడీజం, వాళ్ళ మన 2 ఎలక్షన్లో మనకి ఇలా రానికుండా చేయటం, ఇదే వాళ్ళ టార్గెట్. అందు తప్ప నుంచి న్యాయంగా చేద్దాం, పరిపాలన చేద్దాం, సంక్షేమ పథకాలు చేద్దాం అనే ఆలోచన గవర్నమెంట్కి లేదు, రాదు. ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినంతరం అంటున్నారు, నిజమే నమ్మొచ్చా? ఉపాధ్యాయుల నియామకం సంబంధించి డిఎస్సి ఉంది, ఇదంతా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ నెల 27 అవుతాయి కదా, ఎమ్మటనే నియామకం అంట, నిజమేనా? అంతే చెప్తారు. మరి ఏంటి ఎలా ఉంది అభివృద్ధి సంక్షేమం పక్కకు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు నడుస్తుంది? అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేయటం మనం ఓటు వేయలా, మనం ఓటు వేస్తే మన అభివృద్ధి చేస్తారు, మనం ఓటు వేయనందుకు అభివృద్ధి చేస్తారు, ఈ విజయంలో అభివృద్ధి చేస్తారు. పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, అందుకే పవన్ కళ్యాణ్ నన్ను ఏమంటని కిరణ్ రాయల్ గారు అంటున్నారు, ఎందుకంటే అంతే. ఉందా పెన్ డ్రైవ్ ఉందా, ఏముంది అందులో? ఎందుకు చెప్తారు? దొంగ అబద్ధాలు చెప్పాల్సిన అబద్ధాలతో లోపల వేయక ముందు పిన్ రెత్తిమని పోలీసులు ఎందుకు చెప్పట్లా? ఏముంటది ఆ పెన్ డ్రైవ్ లో? ఏముంటది మరి మనం స్వీత్తికం తెలియదు. వాళ్ళు ఎవరు వీళ్ళు బయట పెట్టారు. వంశీని అరెస్ట్ చేశారు. ఆ సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నాడు? ఆ సత్యవర్ధన్ ప్రెస్ మీట్ పెట్టాలి కదా, అవును పెట్టాలి, అక్కర్లేదు. దొంగ ఈ ఫలానా సాక్షి అని చెప్పాలి, ఎందుకు పెట్టాలి? దళిత యువకుడిని ఇబ్బంది పెట్టారని అరెస్ట్ అంటున్నారు, అసలు సాక్షి కనపట్ల. అవును తీసుకొచ్చి పెట్టాలిగా. దొంగతనం చేశాడు, మర్డర్ చేశాడు, ఏం చేశాడు తర్వాత సంగతి. ముందుగా ఆ కేసు పెట్టిన వ్యక్తి ప్రెస్ మీట్ ముందు పెట్టాలి, అక్కర్లేదు పెట్టాలా? ఆయన పెట్టుబడి రావాలి ముందు. ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఎందుకు పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఏంటి మరి ఎలా ఉండబోతుంది ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ అనంతరం కూడా సంక్షేమాలు అమలవుతాయా? తల్లికి వందనం అంటున్నారు, మరి ఇవన్నీ అవుతాయా? గ్యారెంటీగా అవ్వు, గ్యారెంటీగా అవ్వు. మరి జగన్ గారు ఈసారి కార్యకర్తల పైన ఏదొచ్చినా తట్టుకోండి, 4 ఏళ్లే కష్టాలు ఉంటాయి, మహా ఉండవు, తర్వాత మనమే వచ్చేదాన్ని అని ఆశపడతాం, ఆశపడతామే. అందుకు అది రాకుండా చేయటం కదా ఈ రౌడీజం. మళ్ళీ మీరు వైసీపీకి చూడబాకండి, సంపుతం వస్తే కనుక మేము ఇదే చేస్తాం అనేది నిదర్శనం ఇది, అంతే. ఏంటి మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఎడి తిరిగిద్ది, నెక్స్ట్ ఎవరంటారు ఖాతాలో? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఎవరు కొడాలి, అంతే అవుతుంది. ఆయనే కదా టార్గెట్, ఆయనే అవుతుంది. ఆ తర్వాత వంశీ అక్కడికి వెళ్తారేమో అందరూ. మరి 8 నెలల్లో సంక్షేమాల మాట ఎత్తకూడదేక. సంక్షేమాలు ఇల్లు, రౌడీజం ఫుల్.